హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చకోడీలు అండి. మేము రింగ్ మురుక అంటామండి. చాలా ఈజీగా ఎలా చేసుకుంటాం అనేది చూసేస్తాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. మీరు షాప్లో ఏదైనా వాడచ్చు, లేదా ఇంట్లో మనం రెడీ చేసుకునేదైనా వాడచ్చు. ఇలా తీసుకున్న 1.5 కప్పు బియ్యం పిండిని బాగా జల్లించి తీసుకోండి. ఒక పావు కప్ అంతా శనగపిండి అనేది తీసుకుంటున్నానండి. దాన్ని కూడా మీరు ఇలా సీవ్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు పుట్నాల పప్పుని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పావు కప్ అంతా వేసుకోవచ్చు. టేస్ట్ భలే ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, అలానే మనం కారంకు తగ్గినట్టు 1 టేబుల్ స్పూన్ అంతా కారపొడి, దీంతోపాటు పావు టీ స్పూన్ అంతా పసుపు, అలానే ఈ పిండికి సరిపడ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అంత ఇంగువ, 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులండి. అది మీ ఇష్టం. వైట్ నువ్వులైనా వాడచ్చు, లేదా బ్లాక్ నువ్వులైనా వాడచ్చు అండి. ఇవి అన్నిటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ పొడి పిండిని టేస్ట్ చేసి చూడండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయిందంటే మనం దీంట్లో వాటర్ వేసి కలుపుకోవడమే అండి. మనం వేసిన ఉప్పు, కారం అన్నీ మనకు కరెక్ట్గా సూట్ అయిందంటే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంతా వేడి వేడి ఆయిల్ని ఈ పిండిలో వేసి ఫస్ట్ కలుపుకోవాలండి. మనం ఈ విధంగా వేడి వేడి నువ్వులు కానీ, లేదా వేడి వేడిగా ఉన్న నెయ్యి కానీ వేసి కలుపుతున్నప్పుడు మనకు ఈ చకోడీలు అనేది క్రిస్పీగా వస్తుందండి. దానికోసమే ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవుతున్నాం. ఇలా వేడిగా ఉన్న ఆయిల్ వేసి ఒక్కసారి బాగా కలిపేసండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వేడివేడిగా ఉన్న నీళ్ళనేది కొద్ది కొద్దిగా వేస్తూ మనం పిండి అనేది కలపబోతున్నామండి. ఈ విధంగా మనం వేడిగా ఉన్న నీళ్ళు వేసి పిండిని కలుపుతున్నప్పుడు మనకు ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అది ఒక రీజన్ అండి. అలానే మనం చకోడీలు వేస్తున్నప్పుడు మనకు చకోడీలు అంటది క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ 2 రీజన్ కోసం మనం వేడిగా ఉన్న నీళ్ళు అనేది వేసి మనం పిండిని రెడీ చేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా మనము వేడి ఉన్న నీళ్ళని వేసి కలిపి పిండిని రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ పిండి నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మీరు బాగా ఈ 2 చేతుల మధ్యలో పెట్టేసి మనకు ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత మనకు ఏ సైజులో ఈ చకోడీలు అనేది కావాలని అనుకుంటున్నామో అంత సైజుకు పిండిని కట్ చేసుకొని మీరు రింగ్ లాగా చుట్టుకోవడమే అండి. ఈ విధంగా చుట్టేసి ఈ రింగ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా మన దగ్గర ఉన్న పిండి అన్నీ చేసుకోవాలండి. మనం ఈ రింగ్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా పిండిని తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని తడి క్లాత్ పెట్టి కవర్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఆ పిండిలో ఉన్న సాఫ్ట్నెస్ అనేది వెళ్ళదు. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అన్ని పిండిని ఇలా రింగ్స్గా చేసుకోండి. ఈ విధంగా చేయడం మీకు కష్టం అనిపిస్తే అండి, మనం మురుకు అచ్చులో అన్నది మీరు వేసి ఈ లైన్స్ని మీరు రింగ్స్గా చుట్టుకోవచ్చు. మీకు ఏ విధంగా చేయడం అన్నది ఈజీగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారో ఆ విధాన్ని ఫాలో అవ్వండి. అంతే అండి. ఈ విధంగా అన్ని పిండిని రింగ్స్గా చుట్టుకొని ఒక ప్లేట్కి పెట్టిన తర్వాత మనం దీన్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవడమే అండి. చూడండి, మనకు రింగ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ అనేది మీడియం హీట్ ఉన్నట్టు చూసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చకోడీలని వేసేసి పొయ్యిని సిమ్లో పెట్టేయండి. అయితే ఇది మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో బాగా మనకు కుక్ అయ్యి రావాలండి. ఈ నొరలు అనేది మనకు ఒక 50% అనేది తగ్గిన తర్వాత మనం పొయ్యిని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని చాలా క్రిస్పీగా మీరు ఫ్రై చేసి తీసుకున్నారంటే మనకు చకోడీలు అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అండి. మనం ఈరోజు చేసిన ఈ చకోడీల్లో శనగపిండి అనేది యాడ్ చేసామండి. అలా కాక మీరు పుట్నాల పొడి కూడా యాడ్ చేసి చేయొచ్చు. అది కూడా టేస్ట్ ఇంకా భలే ఉంటుందండి. ఇక్కడ మనము మురుకులు ఇలాంటి ఆయిల్ ఐటమ్ చేస్తున్నప్పుడు మనకు పిండి అన్నది ఒకే టైము ఎక్కువ కలపకుండా కొద్ది కొద్దిగా కలుపుకొని వెంటనే వేసేసి తీసేయమంటే మనకు ఇంకా క్రిస్పీగా మనకు ఈ మురుకులు అన్నది వస్తుందండి. వీలైన వరకు మీరు ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. చూడండి, చాలా క్రిస్పీగా మనకు జంతుకులు అన్నది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా భలే ఉంటుందండి. ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని రింగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా జంతికలు అనేది ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తో మనం ఈజీగా చేయొచ్చు.
చాలామందికి మనం ఇది ఇంట్లో చేస్తే కుదరదా అన్న ఆ భయానికి మనం చేయకుండా ఉంటామండి. మీరు ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీకు ఈ జంతికల రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.